హాయ్ హలో అండి. నా స్టైల్‌లో డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎలా చేస్తానో మీరు కూడా చూసేసేయండి. డ్రై ఫ్రూట్స్ అన్ని ఫస్ట్ కొంచెం గోరువెచ్చగా వేయించుకోవాలండి. ఎందుకంటే బాదం పప్పు, జీడిపప్పు, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇయన్నీ వేయించిన ఒక టేస్ట్ ఉంటది. వేయించక ముందు ఒక టేస్ట్ ఉంటుందనమాట. నేనైతే వేయించుకొని తీసుకుంటున్నాను. అది మీ ఇష్టం అనమాట. ఇంకా వేయించుకొని తీసుకున్నవి ఇట్లాగా కొన్ని వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని, గోరువెచ్చని పాలు పోసి ఒక హాఫ్ అన్ అవర్ సేపైనా, ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అది మన ఇష్టం అనమాట. కంపల్సరీగా అయితే హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. బాగా నానాలి. ఇంక దాని తర్వాత నేను ఫ్లేవర్స్ కోసమని వెనిల్లా ఫ్లేవర్ ఏసానండి. అది మన ఇష్టము. ఇంకా రకరకాలుంటాయి. ఎవరిష్టం వచ్చింది వాళ్ళేసుకోవచ్చు. లేకపోతే యాలకులైనా వేసుకోవచ్చు. ఇంక నా దగ్గర ఒక మ్యాంగో ఉంది. ఇంక మ్యాంగో కూడా వేసి మిక్సీ పట్టేసాను. స్వీట్‌నెస్ కోసం మాత్రం నేను కొంచెం తేనె వేసానండి. అది మీ ఇష్టం అండి. చక్కెరైనా వేసుకోవచ్చు, తేనె అయినా వేసుకోవచ్చు. నేను ఇంక ఇలా మిక్సీ పట్టేసి నేనైతే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఇలా చేశానండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.